శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ కాంతుల్లో శోభాయమానంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఉత్సవ రమణీయతకు అద్దం పడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందజేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నుండి తిరుచానూరుకు చేరుకునే మార్గంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలు ఎంతగానో అలరిస్తున్నాయి. రామానుజ కూడలి అలాగే గరుడ వారధిలోని విద్యుత్ స్తంభాలను వర్ణశోభిత విద్యుత్ తోరణాలతో సుందరంగా అలంకరించారు. తామర పుష్పాలు, పలు రకాల ఆకృతుల్లో అమర్చిన విద్యుత్ తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. తిరుచానూరుకు వెళ్లే దారిలోని మామిడికాయల మండి కూడలి వద్ద దారి పొడవునా శ్రీ మహావిష్ణువు దశావతారాల రూపాలు, నెమలి, హంస ఇత్యాది జీవరాశుల కళాకృతులు, తామర పుష్పాలు, పలు రకాల పూల రూపాలు, దారి పొడవునా వివిధ కూడళ్లలోని స్వాగత తోరణాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక తిరుచానూరు క్షేత్రం చేరుకోగానే మాడవీధులన్నీ సుందర కళాకృతులతో, వివిధ దేవతామూర్తుల వర్ణ శోభిత రూపాలతో, అందమైన విద్యుత్ రంగురంగుల తోరణ కాంతులతో రమణీయంగా దర్శనమిస్తున్నాయి. శ్రీ పద్మావతి దేవి నెలవైన ఆలయ గోపురం, ప్రాకారాలు విద్యుత్ తోరణాలతో సుందరంగా శోభిల్లుతున్నాయి. అలాగే గరుడాళ్వార్లు, భగవద్ రామానుజులతో పాటు ఆళ్వార్ శ్రేష్ఠుల విగ్రహ రూపాలు, ఆంజనేయ స్వామివారి మూర్తి ఎంతో నైపుణ్యత రీతిలో విద్యుత్ కాంతులలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య రూపాలు, అలాగే వజ్ర కిరీటం, శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య వైభవ మూర్తులను సమ్మోహనకరంగా రూపొందించి కొలువు తీర్చారు. ఇక హరిదేవేరి ఆవిర్భవించిన పద్మ సరోవర పుష్కరిణి దివ్య కాంతులను విరజిమ్మే ఇంద్రలోక వైభవ వర్ణాలతో, వేల నక్షత్రాల దేదీప్యమాన ప్రకాశాలతో, అత్యంత ఆకర్షణీయ సుందర దర్శనంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ సూర్యనారాయణ స్వామివారి రూపాలతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి, నెమలి, హంస వంటి జీవజాతుల కళారూపాలతో అందంగా శోభిల్లుతోంది. పుష్కరిణి మధ్యలోని పంచమి తీర్థ మండపం పైభాగాన్ని రంగురంగు విద్యుత్ తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఇక ఆస్థాన మండపం పరిసరాలలో ఏర్పాటు చేసిన గరుడాళ్వార్లు, నారద మహర్షి, శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ పద్మావతీదేవి, అన్నమయ్య విగ్రహాలతో పాటు శ్రీమన్నారాయణుడి దశావతార రూపాలు ఆబాలగోపాలాన్ని ఆధ్యాత్మిక ఆహ్లాదంతో పరవశులను చేస్తున్నాయి. ఇక టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూరలతో రూపొందించిన
పలు రకాల పురాణ ఇతిహాస గాథల కళారూపాలు అందరినీ అలరిస్తున్నాయి. కళాత్మకంగా రూపొందిన ఈ కళాకృతులకు విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు మరింత శోభను చేకూర్చాయి. అలాగే తిరుచానూరులోని తోలప్ప గార్డెన్స్, అన్నప్రసాద భవనం, కళ్యాణకట్ట, పంచాయతీ శాఖ కార్యాలయాలు ఇలా అన్నింటినీ విద్యుత్ తోరణాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు వర్ణకాంతుల విద్యుత్ అలంకరణల నడుమ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని కనులరా తిలకించి పరవశిస్తున్నారు.